కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అనంతరత్నం మాదిగ అన్న మనతో ఉన్నారు. అనంత గారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కోడుమూరులో ఎలా ఉంది అంటే గతంలో కంచుకోట కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆ కంచుకోట బీటల వారిన పరిస్థితి, దానికి గల కారణాలు ఏందో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న గోపాల్ గారు. కాంగ్రెస్ పరిస్థితి కోడుమూరు నియోజకవర్గంలో ఎలా ఉంది ప్రస్తుతం? ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అనేది, కాంగ్రెస్ పార్టీ అంటే కోడుమూరు అంటే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఉండేది. కాకపోతే గతంలో ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకులు మరి వాళ్ళందరూ ఈరోజు పార్టీలను వదిలి వెళ్ళిపోయారు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎంతో పెద్ద గొప్పగా చేసిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయినారు. కాబట్టి ఈరోజు మనకు కోడుమూరు నియోజకవర్గంలో మరలా కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రజలు నాయకుల వైపు చూడడం లేదు, పార్టీల వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాకు ఏం చేసింది గతంలో అనేది చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కోడుమూరులో జెండా పాతుదని చెప్పేసి నా యొక్క నమ్మకం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్థానికంగా అంటే అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి కదన్నా. ఇప్పుడు మీరు తాజాగా కూడా క్రాంతినాయుడు మీద కూడా మీ జిల్లా అధ్యక్షుడు క్రాంతినాయుడు మీద కూడా ఏదో ఆరోపణలు చేశారు. ఏంటి అసలు ఏం జరిగింది అసలు? వాస్తవంగా అయితే మురళీకృష్ణ గారు డీసీసీ అయిన తర్వాత ఆయన కొన్ని ప్రోగ్రాములు బాగా సక్సెస్ చేశాడు. అది సొసైటీ చేశారు కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని అనే ఉద్దేశంతోనే అధిష్టానం అతనిపైన వేటు వేసి తర్వాత డీసీసీ అధ్యక్షుడు ఆయన తొలగించింది. తర్వాత 11 నెలలు ఖాళీ ఉండింది. అప్పుడు ఏం చేసిందారంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఖచ్చితంగా డీసీసీని నియమించాలని ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగారు. కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగారు. ఈ సందర్భంగా క్రాంతినాయుడు ఒక సుప్రీంకోర్టు అడ్వకేటు, తర్వాత వచ్చేసి పొలిటికల్ సైన్స్ చదువుకున్న వ్యక్తి. ఆ విధంగా ఇతనైతే బాగుంటుందని చెప్పేసి మాకు కూడా అధిష్టానం అడగడం జరిగింది. మేము కూడా ఏమి అన్నామంటే, సరే పత్తికొండ నియోజకవర్గంలో బోయ సామాజిక వర్గం ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ వాళ్ళు కొంచెం దూరమే ఉంటారు. అవును. కాబట్టి ఇతను వస్తే కొంచెం బీసీలు కాంగ్రెస్ పార్టీకి దగ్గర వస్తారు కూడా బాగుంటుందని చెప్పేసి నేను కూడా క్రాంతినాయుడికి ఇవ్వండి ఒక విద్యావంతుడని కూడా నేను చెప్పడం జరిగింది అధిష్టానానికి. ఆ సమయంలో క్రాంతినాయుడు గారు డీసీసీ వచ్చిన తర్వాత అతను ఉన్నట్టుండి మారిపోవడం జరిగింది. ఏందో అసలు మాకే అర్థం కాకుంది, మాకే అంతు చిక్కడం లేదు. ఎందుకంటే బీసీవై పార్టీ పోస్టర్ని మరి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి బీజేపీ వాళ్ళు దాడి చేస్తే కూడా వాళ్ళపైన ఇంతవరకు ఎటువంటి కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వలేదు క్రాంతినాయుడు గారు. మరి ఈ విషయాలన్నీ మేము అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్ళాము. మరి అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్ళాము. అతను కూడా చెప్పింది, నీ పద్ధతి మార్చుకో, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెయ్యి ఏమి అని చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆయన మరలా మరి కాంగ్రెస్ పార్టీ వైపు బీసీలను మరి బీసీ సామాజిక వర్గాన్ని తీసుకొని వచ్చి పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి మేము కూడా కోరడం జరిగింది. మరి ఈ విషయం పైన ఆయన చేసిన తప్పులపైన అధిష్టానం దృష్టిలో ఉన్నది. ఖచ్చితంగా ఎవరికి అధిష్టానానికి ఎవరు ఈ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన వేటు. ఆయన చేసిన ప్రధాన తప్పులు ఏంటి, ఒక రెండు చెప్పండి. ప్రధాన తప్పు అంటే బీసీవై పార్టీ అదొక పొలిటికల్ పార్టీ. బీసీవై పార్టీ అది ఆయన పేరు యాదవ్ది, నెల్లూరు అతను పేరే ఉంది చూడండి, రామచంద్ర యాదవ్ది బీసీవై పార్టీ పొలిటికల్ పార్టీ. ఓకే. ఈ పొలిటికల్ పార్టీ పోస్టర్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో 22వ తారీఖు విజయవాడలో ప్రోగ్రాం ఉంది, బీసీలంతా పెద్ద ఎత్తున రావని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చారు. అంటే కర్నూలు పార్టీ ఆఫీస్లో, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈయన పోస్టర్ విడుదల వాళ్ళది ప్రచారమైన పోస్టర్ గోడపత్రాన్ని విడుదల చేశారు. దీనికి ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ జిల్లా నాయకత్వం ఉంటుంది కదా, అక్కడక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారు కదా, మీరు మిమ్మల్ని ఏం సంప్రదించకుండానే చర్చించలేదు. మాతో అసలు ఏం చర్చించలేదు. ఆయన పోస్టర్ విడుదల చేసి వెంటనే గ్రూపులో పెట్టాడు, మా కాంగ్రెస్ గ్రూప్లో. మళ్ళీ వితిన్ ఒక 5 నిమిషాల్లో డిలీట్ చేశాడు. ఇది ఈ విషయం పైన అధిష్టానం కూడా చాలా సీరియస్గా. మీరు జిల్లా అధ్యక్షుడిగా మీరు ఆశించారా ఏమన్నా? జిల్లా అధ్యక్షుడు అనేది కాదు, నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోఆర్డినేషన్ చైర్మన్గా చేశాను.
మరి అప్పుడు అందరినీ కూడా కలుపుకొని జిల్లా వ్యాప్తంగా ఏమి ఎవరన్నా రెబల్గా వేస్తే కూడా వాళ్ళకి నచ్చజెప్పి ఏమి లేదబ్బా మనం అధిష్టానం ఎవరు ఈ టికెట్ ఇచ్చినా మనం అందరం కష్టపడాలి అని చెప్పేసి అందరినీ సమన్వయపరిచి మొన్న ఎలక్షన్లలో మన జిల్లాలోనే ఎక్కువ వచ్చినాయి రాష్ట్రంలో. కడపకి వచ్చినాయి ఎంపీకి మేడంకి, ఆ తర్వాత మన జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడినాయి, ఎంపీకి ఓట్లు పడినాయి, తర్వాత ఇప్పుడు జిల్లాని భాష కూడా 10,000 ఓట్లు పడినాయి. ఆ విధంగా మేము అందరం కష్టపడినాం కాంగ్రెస్ పార్టీ బలపడడానికి. నేను డీసీసీగా కొత్తగా వచ్చినా కాబట్టి 2 నెలలు అయింది, నేను 2 సంవత్సరాలు అయింది నేను వచ్చి. నాకు డీసీసీ వద్దు, ఇంకా దీంట్లో చాలా నేర్చుకునేది ఉంది పార్టీలో. కాబట్టి నాకు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇస్తామంటే సరే ఓకే అని చెప్పేసి అనుకున్నాను. నేను డీసీసీ కావాలని నేను ఏ రోజు అనుకోలేదు. సరే, నియోజకవర్గాని కోసం అంటే మీ కోడుమూరు నియోజకవర్గాని కోసం, నియోజకవర్గంలో స్థానిక సమస్యలు ఏంటన్నా, వాటి మీద పోరాటాలు ఎంతవరకు చేస్తున్నారు మీరు? ఇప్పుడు మా ఎస్సీ నియోజకవర్గం ఎట్లుందంటే, మా ఎస్సీ భారత రాజ్యాంగము మాకు ఇచ్చిన హక్కు. ఎస్సీ రిజర్వేషన్ కింద కోడుమూరు నియోజకవర్గము మన జిల్లాలో నంద్యాలలో నందికొట్కూరు నియోజకవర్గం మాకు కల్పించిన హక్కు రాజ్యాంగాన్ని. కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే, కాంగ్రెస్ పార్టీలో గతంలో సికామణి గారు, మదన గోపాల్ గారు పెద్ద వాళ్ళు చేశారు, దామోదర్ మునుస్వామి గారు పెద్ద వాళ్ళు చేశారు. వాళ్ళకు స్వేచ్ఛ ఉండేది కాంగ్రెస్ పార్టీలో కాకపోతే ఈ అగ్రవర్ణాల వలన కొంతమంది, అందరు కాదు, వలన